అపూర్వమగ్నిహోత్రం చ కుర్యాత్ ప్రాక్ బ్రహ్మణే నృప ప్రజాపతిం సముద్దిశ్య దద్యాత్ ఆహుతిం ఆదరాత్ ఋషేభ్యః కాశ్యపాయాథ తతో అనుమతయే క్రమాత్ తశేషం మణికే పృథ్వీ పర్జన్యేభ్యః క్షిపేత్ తతః. ఆ తర్వాత ఋషేభ్య అంటే భూతయజ్ఞమును చెప్తున్నాడు. భూతయజ్ఞం ఎలా చేయాలి? హోమశేషమును మణికము అంటే మట్టి చిప్పండి, అంటే ముంతానందు జలాధారం వద్ద అంటే నీటి అధిష్టాత అయిన దేవునికి పర్జన్యుడు అంటే మేఘము కొరకు ఆకాశంలోకి వెదజల్లాలి లేదా ఉంచాలి. తత్శేషం మణికే, మణికే అంటే ఒక ఉదక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఆ పాత్రలో పృథివీ పర్జన్యేభ్య క్షిపేత్ తతః. క్షిపేత్ అంటే ఉంచడము లేదు చల్లటం అని అర్థం అనమాట. అంటే ఏమిటి? ఆ భూతయజ్ఞం చెప్తున్నాడు. హోమశేషమును మణికము అంటే మట్టి చిప్పముంతనందు ఆ జలాధారం వద్ద నీటి అధిష్టాత అయిన దేవునికి పర్జన్యేభ్య క్షిపేతద. అదేవిధంగా ద్వారే నీటి అధిష్టాత అయిన దేవునికి పర్జన్యుడు అంటే మేఘము వరకు ఆకాశంలోకి వెదజల్లాలి లేదా ఉంచాలి పెట్టాలి. ఇచ్చట పృథివీ పర్జన్య అధ్య అని పాఠాంతరం ఉంది. ఆ తర్వాత గుహ్యులకు అంటే గృహాన్ని ఆశ్రయించి ఉండే దేవతలు అని అర్థం అంటారు. గృహస్య తత్శేషం మణికే పృథ్వీ పర్జన్యేభ్య క్షిపేతతః. గుహ్యులకు గుహ్యేభ్య అన్నారు. గుహ్యేభ్య అంటే గృహాన్ని ఆశ్రయించి ఉండే దేవతలు, పెంపుడు జంతువులు, కశ్యపునికి అనుమతి అను పేరు గల దేవతలకును ఆహుతులను ఇవ్వాలి. హోమం చేయగా మిగిలిన హవిస్సును మణికం అంటే ముంత చిప్పయందు ఉంచాలి. ఆ పాత్రను జలదేవత పర్జనుల కొరకు నీళ్లు ఉండే వాటి బావి వంటి ప్రదేశాల వద్ద ఉంచాలన్నమాట. అదేవిధంగా ద్వారే ధాతుర్విధాతుశ్చ, ద్వారే ధాతుర్విధాతుశ్చ మధ్యే చ బ్రహ్మణే క్షిపేత్ గృహశ్చ పురుష వ్యాఘ్ర దిగ్దేవానపి మే శృణు. పురుష వ్యాఘ్ర అంటే పురుష శ్రేష్ఠ, వ్యాఘ్ర అనేది శ్రేష్ఠ అనేటువంటి అర్థంలో చెప్పబడుతుంది అనమాట. ఇక్కడ ఇంకా ద్వారమునందు కూడా రెండు పక్కల్లో దాత విధాతలకు ఈ ఇద్దరికి కూడా నడుమ బ్రహ్మకును ఉంచాలి అన్నమాట. ఓ పురుష వ్యాఘ్ర, ఇంటికి దిక్కుల్లో ఉండే దేవతలను చెప్తున్నాను విను అని చెప్పి గృహశ్చ పురుష వ్యాఘ్ర దిగ్దేవానపి మేసును అంటే ఏమిటి? బలి అన్నమాట. అవన్నీ కూడా మనకి గుళ్ళలో పోయినప్పుడు చూసుంటాను. ఆ బలిని ఎలా ఇస్తారో అంటే ఆ భూత బలిని ఇచ్చే విధంగా తీసుకొచ్చి ఆ దేవుడికి ముందు ధ్వజస్తంభం దగ్గర అక్కడక్కడ కొన్ని ప్రదేశాలు పెడుతుంటాం. అదేవిధంగా మనం కూడా యజ్ఞం చేసిన హవిస్సును భూమి కోసం మేఘాల కోసం ఒక ఉదక పాత్రలో వేయాలి. తర్వాత ద్వారంలో దాతకు విధాతకు గృహ మధ్యంలో బ్రహ్మకు బలి ప్రదానం చేయాలి. పురుష శ్రేష్ఠ ఇంకా దిగ్దేవతల గురించి చెప్తానంటే వీటన్నిటినీ సాటిస్ఫై చేస్తుండాలి రోజు. వీళ్ళందరూ మనం రక్షించేటువంటి వారు అనమాట. ఎటువంటి దుష్టశక్తులు మన పైన పడకుండా రక్షించేటి వారు కాబట్టి వారికి ఈ విధముగా బలి ప్రదానం చేయాలి. ఇంద్రాయ ధర్మరాజాయ వరుణాయ తథ ఇందవే ఇందవే అంటే ఇంద్రుడు ఇందవే అంటే చంద్రుడు అండి. ఇంద్రుడు అంటే చంద్రుడు అనమాట. కాబట్టి తథా ఇందవే తథేందవే అవుతుంది. ఇంద్రాయ ధర్మరాజాయ అంటే ఇంద్రునికి, ధర్మరాజుకి, వరుణునికి వరుణాయ, తథా ఇందవే చంద్రునికి తూర్పు ఉన్నగు దిక్కుల్లో హోమం చేయగా మిగిలిన దానిని బలిగా వెయ్యాలి. ప్రాచ్యాదిషు బుధో దద్యాద్. బుధ అంటే బుద్ధి గలవాడు అని అర్థం. అంటే విశేష శ్రద్ధ గల బుధుడు కర్మల పట్ల. బుధో దద్యాత్ హుత శేషాత్మకం బలిం. కాబట్టి ప్రాచ్యాదులు ఏంటంటే గృహానికి అని అన్ని దిక్కులకు అన్వయం అన్నమాట. హోమమును చేయగా మిగిలినదైన బలి ప్రసాదమును 4 దిక్కుల్లో ఉండే ఇంద్రుడు తూర్పు, ధర్మరాజు దక్షిణము, వరుణుడు పడమట, ఇంకా సోముడు చంద్రుడు ఉత్తర దిక్కు, ఈ నలుగురికి కూడా బలి పెట్టాలి. ఇంద్రాయ ధర్మరాజాయ వరుణాయ తదేందవే ప్రాచ్యాదిషు బుధో దద్యాత్ హుతశేషాత్మకం బలి. కాబట్టి ఇంద్రుడు అంటే తూర్పు దిక్కు అన్నమాట. తూర్పున ఇంద్రుడు. అదేవిధంగా ధర్మరాజుకి దక్షిణము,
తర్వాత వరుణుడు పడమట దిక్కు. ఇంకా సోముడు అంటే చంద్రుడికి ఉత్తర దిక్కు అన్నమాట, చంద్రునికి ఉత్తర దిక్కు. ఆ విధంగా తూర్పు ఉన్న దిక్కుల్లోంచి హోమం చేయగా మిగిలిన దాన్ని బలిగా ఇవ్వాలి అనమాట. ఆ తర్వాత ప్రాగ్ ఉత్తరేచ దిగ్భాగే ధన్వంతరి బలిన్ బుధ నిర్వపేద్ వైశ్వదేవంచ కర్మ కుర్యాద్ అథ పరం. ఇక్కడ నిర్వపేత్ అంటే చల్లటం అని అంటాడు, లేదు ఉంచటం. ఇందాక ఒక పదం ఉపయోగించారు, ప్రాచ్యాదిషు బుధో దద్యాత్ ఇంద్రాయ ధర్మరాజాయ వరుణాయ తదేంద్రవే హుత శేషాత్మకం బలిం దద్యాత్ అని ఇక్కడ ఇవ్వబడింది అనమాట. ఇక్కడ ప్రాగ్ ఉత్తరేత దిగ్భాగే నిర్వపేత్ అన్నారు. నిర్వపేత్ చల్లటం ఉంచటం అని అర్థం అంట. కాబట్టి ప్రాగ్ ఉత్తర దిగ్భాగమునందు, ప్రాక్ ఉత్తర అంటే తూర్పు ఉత్తరం అండి. తూర్పు ఉత్తరం అంటే ఏమిటి? ఈశాన్యం అని అర్థం. తూర్పు ఉత్తరం అంటే ఈశాన్యం అనమాట. కాబట్టి ఇక్కడ తూర్పు ఉత్తర దిగ్భాగంలో అంటే ఈశాన్య భాగంలో ధన్వంతర బలి ఉంచాలి. అటు తర్వాత వైశ్వదేవ కర్మ ఆచరించాలి. బలిని ధన్వంతరికి ఇవ్వాలి అని అన్వయం అనమాట. ఈ విధంగా గృహదేవతలకు బలి ఇవ్వాలని చెప్పబడింది అనమాట. ఇక ఇప్పుడు పైన చెప్పిన వారికన్నా వేరైన దేవతలకు ఇవ్వాల్సిన బలిని చెప్తున్నాడు. ఏమని? వైశ్వదేవం ఇత్యాదిగా. భూ విమానవాహ అన్నంత వరకు వైశ్వదేవాదులైన దేవతలు ఏ విధి యందు ఏ బలి యందు ముఖ్యులుగా ఉంటున్నారో అది వైశ్వదేవము. దాని తర్వాత అంటే ఏమిటి? ప్రాగ్ ఉత్తర దిగ్భాగమునందు అంటే ఈశాన్యమునందు బుద్ధిమంతుడు దిగ్భాగే ధన్వంతరి బలిం బుధ అన్నారు. బుధ అంటే బుద్ధిమంతుడు. అంటే బుద్ధిమంతుడు ధన్వంతరి, ఇతడు భగవద్ అవతారము. ఎలాగంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు మనందరికీ తెలుసు, అమృతవాండమును తెచ్చి ఇచ్చినాడు అనమాట. ఇతడికి బలి ఇవ్వాలి. దాని తరువాత వైశ్వదేవము కర్మను ఆచరించాలి. కాబట్టి విద్వాంసులైన పురుషుడు ఏం చేయాలి? ఈశాన్య భాగంలో ధన్వంతర బలి ఉంచాలి. అటు తర్వాత వైశ్వదేవ కర్మ ఆచరించాలి. వాయవే దీక్షు, దానినే చెప్తున్నాడు. ఏమని? వాయవ్య మూలయందు వాయువుకు బలిని ఉంచాలి, వాయవ్య మూలయందు. ఆ తర్వాత సమస్తాశు యథాదిశం, ఇక్కడ వాయువే వాయుదేవుని ఉద్దేశించి ఉంచాలి అని అర్థం అనమాట. తర్వాత దిక్కుల్లో ప్రాగ్ దిశకు దక్షిణ దిశకు ఇత్యాదిగా బలిని పెట్టాలి. అంటే వాయువునకు వాయవ్యపు మూలలో మరియు అన్ని దిక్కుల్లోనూ వాయువును గురించి బలిని పెట్టాలి. పిమ్మట 4 దిక్కులకు కూడా బ్రహ్మకు అంతరిక్షమునకు సూర్యునికి బలిని పెట్టాలి. బ్రహ్మణేచ అంతరిక్షాయ భానవేచ క్షిపేద్ బలిం. అంతరిక్షానికి సూర్యునికి బలిని ఉంచాలన్నమాట. అంటే పైన ఉంచాలండి, కిందనే వెళ్తారు, కాకపోతే అది సూర్యుడికి అని చెప్తారనమాట. కాబట్టి 4 దిక్కులకు కూడా బ్రహ్మకు అంతరిక్షమునకు సూర్యునికి బలిని పెట్టాలి. విశ్వే దేవాన్ విశ్వభూతాన్ అత విశ్వపతీన్ పితృన్ యక్షాణాంచ సముద్దిస్వా బలిన్ దద్యా నరేశ్వర. ఇంకా కూడా మానవేశ్వర, విశ్వే దేవతలను, విశ్వభూతాలను, విశ్వపతులను, ఇతరులను, యక్షులను ఉద్దేశించి బలిని చెయ్యాలి. విశ్వే దేవాన్ విశ్వభూతాన్ అథ విశ్వపతీన్ పితృన్ అంటే ఇక్కడ బ్రాహ్మణాది ముగ్గురికి నడుమ ఉత్తరమున విశ్వేభ్యో దేవేభ్య ఇత్యాదిగా బలిని ఇవ్వాలన్నమాట. దక్షిణాన భూతయితాధ్యాన్ అంటే ఇటువంటి అందరికీ కూడా సమస్త దేవతలకు, అదేవిధంగా అన్ని భూతములకు కూడా బలిని ఇస్తున్నారు అనమాట. అంటే భూత బలిని ఇవ్వాలి. అదేవిధంగా విశ్వే దేవతలు, విశ్వమందలి భూతములు, విశ్వపదులకు, పితరులకు, యక్షులకు ఉద్దేశించి బలిని ఇవ్వాలయ్యా రాజా. ఆ తర్వాత వేరే అన్నమును తీసుకొని పవిత్రమైన భూమి భాగమునందు అశేష భూతమును ఉద్దేశించి తనకు ఇచ్చ ఉన్నంత అన్నమును తతో అన్యత్ అన్నం, ఇవన్నీ అయిన తరువాత వేరే అన్నమును అనంతరము బుద్ధిమంతుల పురుషుడు ఏం చేయాలి? తతః అన్యత్ అన్నం ఆదాయ. అన్యత్ అంటే ఏంటి? వేరే. అన్నం అంటే అన్నమును, ఆదాయ అంటే తీసుకొని. భూమి భాగే శుచౌ బుధః, పురుషుడు వేరే అన్నం తీసుకొని పవిత్రమైన ప్రదేశంలో మిక్కిలి శ్రద్ధ కూడిన వాడై దద్యాత్ అశేషభూతేభ్య స్వేచ్ఛయా సుసమాహిత, తన కోరికను అనుసరించి సమస్త ప్రాణులకు కూడా బలి ప్రక్షేపం చేయాలి. అంటే ముందు చెప్పినవన్నీ కూడా ఒక పద్ధతిగా ఏ ఏ దిక్కులో ఏ దేవతలకు ఇవ్వాల్సిన అన్నీ చెప్పబడింది. అవన్నీ కాకుండా అది వదిలేసి తరువాత ప్రత్యేకంగా చేసినటువంటి అన్నమును
తతో అన్యద అన్నం ఆదాయ, వేరే అన్నం తీసుకొని దాన్ని ఏం చేయాలి, భూమి భాగే శుచౌబుధ, పవిత్రమైనటువంటి ప్రదేశంలో మిక్కిలి శ్రద్ధ కూడిన వాడై తన కోరికను అనుసరించి సమస్త ప్రాణులు కూడా బలి ప్రక్షేపం చేయాలి. అంటే అది తన కోరిక కలిగినటువంటి అన్ని జంతువులకు, అన్ని భూతములకు. ఇక్కడ ఏ ఏ భూతములు ఏమిటి అనేది చెప్తున్నాడు. దేవ మనుష్య పశవో వయాంసి సిద్ధాః సయచ్చ ఊరగ దైత్య సంగాః ప్రేతాః పిశాచాః తరవః సమస్త ఏచ అన్నం ఇచ్చంతి. ఏచ అన్నం ఇచ్చంతి మయా ప్రదత్తం. మయా ప్రదత్తం అంటే ఉంచుతున్నాను. కాబట్టి అంతేకాదు, పిపీలికాః కీట పతంగకాద్యాః బుభుక్షితాః కర్మ నిబంధబద్ధాః ప్రయాంతు తే తృప్తిమిదం మయా అన్నం తేభ్యో విసృష్టం సుఖినో భవంతు. అంతేకాదు, ఏషాం న మాత న పిత న బంధు నైర్వా అన్న సిద్ధిర్ న తథా అన్నం అస్తి తృప్తయే అన్నం భువి దత్తం ఏతత్ తే యాంతు తృప్తిం ముదితా భవంతు. చూడండి, అంటే ఎవరు అన్నం ఇచ్చేవారు లేనటువంటి వారికి కూడా పిలిచి పెట్టాలన్నమాట. అంటే కొంతమందికి పాపం ఎవరు పెట్టేవాళ్ళు ఉండకపోవచ్చు, అంతెందుకు తర్పణం చేసేవాళ్ళే ఉండకపోవచ్చు. ఉదాహరణకి అమ్మాయిలు ఉన్నారనుకోండి, మరి అమ్మాయిలు ఎవరు చేయరు కదండి, తండ్రికి తర్పణం చేయరు కదా. అప్పుడు ఏం చేయాలి, ఏ మనవడో ఎవరో చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అలాంటప్పుడు అంటే, ఇటువంటి వారికి ఎవరికైతే తర్పణం ఇచ్చేందుకు అర్హులు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా తర్పణం వదులుతామని చెప్తుంటాం. ఎవరికి బంధువులు లేరో, ఎవరికి ఏమీ లేరో అలాంటి వాళ్ళకి కూడా. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం సమస్త ప్రాణులకు బలి ప్రక్షేపం చేయాలని చెప్పి అప్పుడు ఏ మంత్రం చెప్పాలి, దేవా మనుష్యాః పశవో వయాంసి అన్నారు. వయాంసి అంటే పక్షులు అండి, వయస్ అంటే పక్షులు, వయాంసి అంటే పక్షులు, పశవు అంటే పశువులు, మనుష్య అంటే మనుష్యులు, దేవ అంటే దేవతలు, సిద్ధాః స యక్ష ఉరగ దైత్య సంగాః. సంగా అంటే సమూహములు. కాబట్టి సిద్ధులు, యక్షులు, ఉరగులు, దైత్య సంఘాలు, ప్రేతాః ప్రేతములు, పిశాచాః తరవః పిశాచాలు, వృక్షాలు, ఇలా అన్నం కోరుకుంటున్న వారందరికీ కూడా ఈ అన్నం ఉంచుతున్నాను. వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ. కాబట్టి నా మనసులో ఉన్న కోరిక ఏమిటి, వీరందరికీ కూడా నేను బలి ఇస్తున్నాను అనమాట, అన్నం పెడుతున్నాను. అంతేకాదు, పిపీలికాః కీట పతంగకాద్యాః, పతంగక ఆద్యాః. పిపీలికాః అంటే ఏమిటి, చీమలు అన్నమాట, కీటకాలు, కీట పతంగ ఆద్యాః, పతంగ అంటే మిడతలు, పతంగ అంటే మున్నగునవి, బుభుక్షితాః ఆకలితో కొన్నవే, ఆకలి కలిగినటువంటి కర్మబంధాలకు కట్టుబడి ఆకలితో ఉన్న ప్రాణులు అన్నమాట. బుభుక్షితాః కర్మ నిబంధబద్ధాః, కర్మ నిబంధబద్ధాః, వాళ్ళు చేసిన కర్మానుసారంగా వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారన్నమాట. అది కర్మ, చేసుకున్న కర్మ ఏంటి, ఆకలి అంటే. ఆకలి తెలియకుండా ఉండడం. ఆకలి తెలియకుండా ఉండడం అంటే ఏమిటి, మనకి సమయానికి అన్నం దొరకటం. అది మనం చేసుకున్నటువంటి సుకృతం అనుకోవాలండి. అందరికీ ఆ సౌభాగ్యం ఉండదండి. మనం అనుకోవచ్చు, అయ్యో మనకి ఆస్తులు లేవి, అది లేవి, ఇది లేవు అనుకోవచ్చు. కానీ మీరు ఒకసారి ఇలా ఆలోచించారంటే మనం అందరం కూడా ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళం. కనీసం ఈ జన్మలో మనకి ఆహారం కోసం అంటే చేసుకోవాలి అంతే, శ్రమపడి వెతుక్కోవాల్సిన పని లేదు, చేసుకునే శ్రమ అది కూడా అవసరం లేదనుకోండి. ఇప్పుడు ఒక మొబైల్లో కొడితే అయిపోతుంది, వచ్చేస్తుంది 2 నిమిషాల్లో. మీరు ప్లేట్ సర్దుకునే లోపల బయట వచ్చి నిలబడతాడనమాట. ఆ విధంగా సౌకర్యాలు ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మనం అంతా ఎంతో పుణ్యవంతులు. ఇక్కడ చూడండి, అటువంటి సౌకర్యం లేకుండా కర్మ నిబద్ధబద్ధాః బుభుక్షితాః ఆకలితో ఉన్నటువంటి వారు, ప్రయాంతుతే తృప్తిమిదం వాళ్ళందరూ కూడా తృప్తిమిదం మయా అన్నం తేభ్యో విసృష్టం సుఖినో భవంతు. అటువంటి వారందరూ కూడా నేను వాటన్నిటికీ కూడా నేను ఇక్కడ అన్నం ఉంచాను, అవి తృప్తి చెంది సుఖం పొందునుగాక. అంతేకాదు, ఏషాం న మాత ఎవరికి తల్లి, నా పిత తండ్రి, బంధు నైవ అన్న సిద్ధిర్ బంధువు లేరో, ఎవరికైతే అన్నం తయారు చేసుకోవడం అనేది లేదో, నైవ అన్న సిద్ధి న తథా అన్నం అస్తి ఎవరికి అన్నం లేకుండా ఉంటుందో,
అటువంటి వారి కోసమై తృప్తయే అన్నం భువి దత్తం ఏతత్, వారి కోసమై వారి తృప్తి కొరకై భూమిపై ఈ అన్నం ఉంచాను. తృప్తయే అన్నం భువి దత్తం ఏతత్ ఏ యాంతు, అవి తనివి తీరా సంతోషపడుగాక. తృప్తిం ముదితా భవంతు, ముదిత అంటే సంతోషం కలిగిన వారు కావాలను అని చెప్పి భూతాని సర్వాణి తథా అన్నమేతదహం చ విష్ణుర్ న యతో అన్యదస్తి తస్మాదహం భూతనికాయ భూతమన్నం ప్రయచ్చామి భవాయ తేషాం. భవాయ అంటే పోషణ. కాబట్టి సమస్త ప్రాణులు ఈ అన్నము నేను విష్ణు స్వరూపమే. భూతాని సర్వాణి తథా అన్నం ఏతత్, తథా అంటే అదేవిధంగా అన్నం ఏతత్, ఈ అన్నము కూడా అన్నీ కూడా విష్ణు స్వరూపమే. అన్నం ఏతద్ అహం చ విష్ణుర్ న యతో అన్యదస్తి, విష్ణువు కన్నా అన్యదస్తి, వేరేది లేదు. కాబట్టి నేను భూత సముదాయ శరీరభూతమైనటువంటి అన్నం ప్రయచ్చామి భవాయ తేషాం, అన్నమును వాటి పోషణ కొరకై ప్రయచ్చామి ఉంచుతున్నాను అని చెప్పి ఈ విధంగా మంత్రపూర్వకంగా సంతోషంగా 14 రకాల ప్రాణిగణాలు, వాటి లోపల ఉండే సకల ప్రాణి సమూహాలు తృప్తి పొందాలని నేను ఈ అన్నం పెట్టాను కదా, కాబట్టి వారు సంతోషాన్ని పొందెదరు కాక. చతుర్దశో భూతగణో యయేష తత్ర స్థితాయే అఖిల భూత సంగాః తృప్త్యర్థం అన్నం హిమయా విసృష్టం తేషాం ఇదం తే ముదితా భవంతు. కాబట్టి ఈ విధంగా భూతాని సర్వాణి అని చెప్పబడింది. అంటే అన్ని సమస్త ప్రాణులు కూడా ఈ అన్నము నేను విష్ణు స్వరూపమే. చతుర్దశ ఇది అంటే ఏషదే శ్లోకం చెప్పండి. కీట పతంగం వరకు ఉన్న భూతగణము 14 సంఖ్య గలది. స్వార్థమునందు మనుష్య, ఇక్కడ దైవగణములు 8 రకాలండి. దైవగణములు 8 రకాలు. తిర్యక్ యోనులు 5 విధములు, తిర్యక్ యోనులు. అదేవిధంగా మనుష్య యోని 1. మొత్తము 14 విధములు భూత గణములు అన్నమాట. భూత అంటే ప్రాణులు, గణములు అంటే సమూహములు. వర్గాల యందు ఉన్నవి అఖిల భూత సంఘాలు, వాటిలోని అవాంతర విశేషాలు కూడాను చేరి ఉన్నాయి. కాబట్టి సర్వభూతములు కూడా ఈ అన్నము నేనున్ను విష్ణు స్వరూపులమే. ఈ జగమంతా కూడా ఆయనయే. ఆ ప్రభు కన్నా వేరు ఎవరు లేరు. అందువలన భూత సముదాయము స్వరూపమైన అన్నమును సమస్త ప్రాణుల యొక్క ఉనికి వరకు ఇస్తున్నాను. ఈ భూత గణాలు 14 విధాలుగా ఉన్నవి. భూత సంఘములు ఎన్ని ఉన్నా ఈ 14 ఇమిడి ఉంటూ ఉన్నవి. వారందరి యొక్క తృప్తి కొరకు ఈ అన్నము నేను వదిలిపెట్టాను. ఇది వారి కొరకే కనుక 14 గుణాల భూతాల సంఘాలు దీనిని తిని సంతోషమును పొందురుగాక. ఇక్కడ 14 రకాల ప్రాణులు అంటే ఇక్కడ అష్టవిధం ప్రాణిగణాలు చెప్పబడింది. వాటి లోపల ఉండే సకల ప్రాణి సమూహాలు తృప్తి పొందాలని అంటున్నారు. ఇక్కడ అష్టవిధం దైవత్వం తైర్యజ్ఞోన్యశ్చ పంచదా భవంతి అంటే ఇక్కడ మనకి 14 భూతగణాలు చెప్పారు. అవి ఏవి అంటే అష్టవిధం దైవత్వం తైర్యజ్ఞోన్యశ్చ పంచదా భవంతి మనుష్యం చ ఏకవిధం సమాసతో భౌతిక సర్గః అంటే సిద్ధులు, గుహ్యకులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, విద్యాధరులు, పిశాచులు, ఈ 8 కూడా దేవయోనులు అంటారు. దేవయోనులు అన్నమాట. అష్టవిధం దైవత్వం దైవత్వం తిర్యగ్యోన్యశ్చ, తిర్యగ్యోనులు అంటే ఏవవి? ఈ తిర్యగ్యోనులు ఎన్ని? పంచద అంటే 5. అవి ఏమిటి? సరీసృపాలు అంటే పాకేటువంటివి, వానరాలు, పశువులు, మృగాలు, పక్షులు, ఈ 5 కూడా తిర్యక్కులు అంటారు. ఇకపోతే మనుష్య జాతి 1. కాబట్టి మొత్తము 14 భూత సంఘాలు. ఏది తీసుకున్నా కూడా ఈ 14 ఏ ప్రాణి తీసుకున్నా కూడా ఈ 14 భూత సంఘాల్లో ఒకటిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇది ఉచ్చార్య నరో, ఈ విధంగా పలికి మనుష్యుడు మానవుడు దద్యాద్ అన్నం శ్రద్ధా సమన్విత, ఈ విధంగా ఎంతో శ్రద్ధతో కూడుకున్నవాడై గృహస్థుడు
అందరికీ ఆశ్రయం కనుక భువి సర్వ ఉపకారాయ గృహి సర్వాశ్రయో యత, సమస్త ప్రాణుల ఉపకారం కోసమై భూమిపై అన్నం ఉంచాలి అన్నమాట. ఇత్యుచ్చార్య, ఇతి ఉచ్చార్య అని పలికి అని అర్థం. పై విధముగా పలికి నరో దద్యాద్ అన్నం శ్రద్ధా సమన్విత భువి సర్వోపకారాయ గృహి సర్వాశ్రయో యత, సర్వ ఆశ్రయో. ఎందుకంటే గృహస్థుడు ఏమిటి, అందరికీ కూడా సర్వ అంటే అందరికీ ఆశ్రయం కనుక సర్వ ఆశ్రయో యత, సమస్త ప్రాణుల ఉపకారం కోసమై భూమిపై అన్నం ఉంచాలి అన్నమాట. ఆ విధంగా స్వచండాల విహంగాన భువి దద్యాద్ నరేశ్వర ఏచ అన్నే పతిత కేచిద్ అపుత్రా సంతి మానవ. అంతేకాదు నరేశ్వర, సునకాలు, చండాలుడు, పక్షులు, ఇంకా ఎవరైతే పతితులు ఉన్నారో, అలాగే పిల్లలు లేని మానవులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసమై నేలపై అన్నం ఉంచాలి. ఇది అన్నమాట. అపుత్ర అంటే పుత్రులు లేనివారు. కాబట్టి పైన విధంగా నరుడు బలిని పెట్టాలి, శ్రద్ధా సమన్వితుడై ఈ కర్మను ఆచరించాలి, సర్వోపకారం కోసం ఇదిగా అనుసరించాలి. ఎందుకనగా గృహస్థుడు సర్వాశ్రయుడు కదా, ప్రార్థనకు అయోగ్యులు తగిన వారు, ఇక్కడ శబ్దాన్ని పుంలింగ వాసనం వారికి భూమి మీదనే పెట్టాలి. అపుత్ర అంటే పుత్రులు లేనివారు. ఓ నరేశ్వర, కుక్క, చండాళ్ళు, పక్షులకును నేల మీద బలిని ఇవ్వలేనయ్యా. వీరికే కాకుండా పతితులు, పుత్రులు లేని వారు ఎవరున్నారో మానవులు వారికి ఆహారమునివ్వాలి. ఇది మనకి ముఖ్యంగా ఉదయం చేయవలసినటువంటి కార్యక్రమం అన్నమాట. అంటే బలి వరకు చెప్పబడింది. ఆ తరువాత అతిథి సత్కారాలు ఎలా చేయాలి. అతిథి సత్కారం అంటే ఏమిటి, మామూలుగా మన ఇంటికి వచ్చి భోజనం అడిగితే పెట్టేది కాదండి. గృహస్థుడు ప్రతిరోజు కూడా తాను ఒక అతిథి కోసము ఎదురు చూడాలన్నమాట. ఇంటికి వచ్చిన వారికి పెట్టడం అదొక విషయం, మంచి విషయమే. అంతేకాదు ప్రతిరోజు కూడా ఎదురు చూడాలి ఒక అతిథి కోసం. ఈ రోజులో వచ్చిన వారికి పెట్టడమే కష్టం అతిథులకి, ఇంకా ఎదురు చూసి ఎక్కడవుతుందండి. కానీ అది పురాణ కాలంలో ఆ విధంగా చేశాడు. కాబట్టి ఆ తర్వాత ఏమి చేయాలి, అతిథి సత్కారాదులు ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విషయం మనం రేపు చదువుకుందామండి. కాబట్టి ఈరోజు మనం ఈ శ్లోకాలు అంటే 11వ అధ్యాయంలో ఇంకా ప్రారంభించలేదు. మనం నిన్న 10వ అధ్యాయం ముగించాము. ఈ 10వ అధ్యాయంలో కూడా ఏదో చిన్న 2-3 దోషాలు ఉన్నాయి, అది చెప్పుకొని తర్వాత ఈరోజు 11వ అధ్యాయం చదివేవారు ఉంటే చదవద్దని. ఇక్కడ నేను చదివేటప్పుడు 10వ అధ్యాయం నుండి రెండో శ్లోకంలో సమాఖ్యాహి భృగుశ్రేష్ఠ సర్వజ్ఞో హి అసి. ధర్మజ్ఞో అని ఉందండి. ధర్మజ్ఞ ఉన్నా సరే పోని, సర్వజ్ఞో సర్వజ్ఞో హి అసి. సర్వజ్ఞో హి అసి, అసి అంటే ఉన్నావు అని అర్థం అనమాట. సర్వజ్ఞో హి అసి మే మత. మత అంటే ఏమిటి, నా ఉద్దేశం అని అర్థం అండి. అంటే నా సంపూర్ణ విశ్వాసం ఏమిటి, నీవు సర్వజ్ఞుడవని. అంటే ఈయన చెప్తున్నాడు అనమాట, సగరుడు చెప్తున్నాడు ఔరుడికి, నీవు సర్వజ్ఞుడవని. ఇక్కడ ధర్మజ్ఞుడి కంటే కూడా సర్వజ్ఞుడు, ఎందుకంటే ఒక విషయాన్ని తెలుసుకోగోరుతున్నాడు. ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు అతను సర్వజ్ఞుడని నాకు నమ్మకం ఉంటేనే అతన్ని అడుగుతాం. ధర్మజ్ఞుడా కాదా అది వేరే విషయం అండి. ధర్మం తెలిసినట్టు వారు అది వేరే విషయం. కానీ సర్వజ్ఞుడు అంటే ఏమిటి, అంటే తెలిసినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు అనే నమ్మకం మనకి ఉన్నప్పుడే ఎవరినైనా ఏదైనా అడుగుతాం. అంతే కదండి. ఎవరినైనా ఏదైనా అడుగుతున్నామంటే అతనికి ఆ విషయం తెలిసి ఉండాలి అనే నమ్మకం అనుకుంటే వాళ్ళని అడుగుతాం. కాబట్టి ఇక్కడ సర్వజ్ఞ అనేది సందర్భానుసారంగా సరి అయినది తోచున్నది. ఒకవేళ మీ పుస్తకంలో ధర్మజ్ఞ ఉంటే అలాగే చెప్పుకోండి, కానీ హి అసి అనేది చదువు. తర్వాత 3వ శ్లోకంలో తదహం కథయిష్యామి శృణుష్వ ఏకమనా నృప. శృణుష్వ ఏకమన మమ కాదండి, మమ కాదు. ఏకమన అంటే శ్రద్ధతో, ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు మనసులో. నేను మీకు పాఠం చెప్తున్నా అంటే మీరు పాఠం ఇదే శ్రద్ధతో వినాలి. మీరు చదువుతున్నారు అనుకోండి, నేనేం చేయాలి, ఏకమనుడై వినాలి మీరు చదివేటప్పుడు. అప్పుడు వింటేనే ఎటువంటి సూక్ష్మమైన దోషాలైనా పట్టుకోగలుగుతాను అనమాట. అదేవిధంగా నేను చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా వింటేనే మళ్ళా చదవగలుగుతారు. కాబట్టి ఏకమన అంటే అది అర్థం అన్నమాట.
వేరే ఎటువంటి డైవర్షన్ లేకుండా ఏకాగ్రతతో శృణుష్వ విను, సావధాన మనస్కుడవై విను అని అర్థం అన్నమాట. తర్వాత 4వ శ్లోకము, పుత్రస్య కుర్వీత పితా శ్రాద్ధం చ అభ్యుదయాత్మకం. 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 ఆ తరువాత 6వ శ్లోకం చదివినప్పుడు దధ్నా యవైహి స బదరైహి మిశ్రాన్. బదర అంటే బదరి అంటే ఉసిరికాయలు రేగుపళ్ళు అన్నమాట. కాబట్టి పెరుగు రేగు ఫలాలు. స బదరై అంటే రేగు ఫలంతో కూడిన మిశ్రమములు అని అర్థం అనమాట. పిండాన్ అంటే ఇవన్నీ కలిపి పిండం తయారు చేస్తాను అనమాట. అది తర్వాత ఇంకా 10వ శ్లోకం చూసి చదివారంటే, నా అర్థహీనం నచ అశస్తం. నా అర్థహీనం అర్థం లేని పేరు కానీ, నా అర్థహీనం నచ అశస్తం అంటే అప్రశస్తమైన, నా అపశబ్దయుతం. అపశబ్దయుతం కాదు, నా అపశబ్దం అంటే ఏమిటి? పలికితే కొన్ని పదాలు పలికినప్పుడు అపశబ్దం ఉంటాయి. అంటే నేను ఉపశబ్దయుతం చదివినట్టున్నానండి. ఉపశబ్ద కాదు, అపశబ్దయుతం తదా. అదేవిధంగా నా ఆమంగళ్యం జుగుప్స్యం జుగుప్స్యం అవుతుందన్నమాట. తర్వాత 11వ శ్లోకంలో 2వ పాదంలో సుఖ ఉచ్చార్యం. సుఖోచ్చార్యం అంటే సుఖ అంటే సుఖంగా, ఉచ్చార్యం అంటే ఉచ్చరించడానికి తేలికగా ఉండాలన్నమాట. ఏదైనా పేరు పెడితే ఎలా ఉండాలనే దానికి చెప్తున్నారు. పేరు మరీ పొడుగా కానీ మరీ పొట్టిగా కానీ మిక్కిలి గురువు అక్షరాలతో కానీ ఉండాలి. మనకి ఈ రోజుల్లో పాస్వర్డ్లు పెట్టుకుంటామని, పాస్వర్డ్ దాంట్లోనే వస్తుంది. స్ట్రెంగ్త్ అంటే పాస్వర్డ్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలని చెప్తూ ఉంటుంది. అది మీరు ఒక పదం పెట్టుకున్నాను పాస్వర్డ్లో పద్మ అని పెట్టారనుకోండి, ఒకసారి తీసుకోదు, అది వీక్ అంటుంది. కాబట్టి స్ట్రాంగ్గా చేయాలి దాన్ని. అప్పుడు ఏం చేయాలి? పీని క్యాపిటల్ పెట్టాలి, మిగిలినవన్నీ స్మాల్. తర్వాత దాంట్లో 1, 2 న్యూమరిక్స్ ఉండాలి. ఒకటి తర్వాత స్పెషల్ సైన్స్ ఎట్ విట్ అవన్నీ ఉండాలి, మైనస్లు ఇలా కొన్ని ఉంటాయి. ఉంటేనే స్ట్రాంగ్ అనమాట. పాస్వర్డ్ అంటే స్ట్రాంగ్ వీక్ అంటే ఏం లేదండి, వేరే వాళ్ళు చాలా సులువుగా అనుకరించలేనటువంటిదిగా పెట్టుకోవాలి పాస్వర్డ్ అనేది. అంతేగాని మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరులో 2 అక్షరాలు అలా పెట్టుకున్నారు అనుకోండి, సులభంగా క్రాక్ చేయవచ్చు ఎవరైనా కూడా అనమాట. క్రాక్ అంటే ఏం లేదు, మీరు లేనప్పుడు మీ పాస్వర్డ్ ఉపయోగించి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే మీ పేరు కూడా పెట్టేటప్పుడు ఎలాంటి పేర్లు ఉండాలనేది ఈ పాస్వర్డ్ లాగా చెప్తున్నారు. ఏమిటి? నా అతి దీర్ఘం దాంట్లో చెప్తాడు 8 అక్షరాలే ఉండాలంటాడు, 8 ఉండాలంట లెక్క. అది దానికంటే మించిపోతే తీసుకోదు. ఆ విధంగా ఇక్కడ కూడా నా అతి దీర్ఘం, నా అతి హ్రస్వం, మరీ చిన్నదిగా ఉండకూడదు. నా అతి గురు అక్షర అన్వితం, అదే గురువు అక్షరాలతో కానీ ఉండరాదు, మిక్కిలి గురువు అక్షరాలతో కానీ ఉండరాదు. సుఖోచ్చార్యంతో తన్నామ కుర్యాత్ యత్ ప్రణవ అక్షరం. చివరి అక్షరం లఘువై పొందికగా ఉండాలి, ఉచ్చరించడా తేలికగా ఉండాలి. ఇది అన్నమాట. ఆ తరువాత ఇంకా అన్ని బాగా చదివారు. తర్వాత 16వ శ్లోకంలో వర్షైరేకగుణాం భార్యాం ఉద్వహేత్. ఉద్వహేత్ అంటే వివాహం చేసుకోవడం. ఉద్వహేత్ త్రిగుణ స్వయం నా అతికేశాం అకేశాం వా. నా అతికేశాం అకేశాం. అకేశం అంటే వెంట్రుక లేనటువంటిది. అతికేశం అంటే మరీ ఎక్కువ వెంట్రుక ఉన్నది, పొడవుగా వెంట్రుక అనమాట. పాపం తెల్లవారు లేవగానే దాంతోనే సరిపోతుంది. ఇంకా భర్తకి ఏం వంట చేస్తుంది, పాపం టిఫిన్ ఏం చేస్తుంది, అంత పొడుగు చుడుతుంది అనుకోండి. ఈ రోజులో ఆ సమస్య లేదనుకోండి, చాలా ఎక్కడో రేర్గా చూస్తూ ఉంటారు అంత ఓపికగా పెంచుకునేవాళ్ళు. ఈ రోజులో ఎవరు నాగవేణులు కృష్ణవేణులు పోయాయి ఇప్పుడు అన్నీ కూడా. కాబట్టి పాత రోజులు ఉండేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఏవో వస్తున్నాయి కానీ, చాలా తైలాలు వస్తున్నాయి కానీ అవి నాగవేణి కృష్ణవేణి అవ్వటం లేదు, ఊరికే తైలం అమ్ముకునేదానికే. ఆ విధంగా నా అతికేశాం అకేశాం, అసలే లేదనుకోండి జుట్టు, మరీ బాగుండదు. నా అతి కృష్ణాం, అది నా అతి కృష్ణం అంటే నా అతి కృష్ణాం. కృష్ణ అంటే నల్లగా, ఎక్కువ నల్లగా ఉన్నదాన్ని అని కాదు. తర్వాత 17వ శ్లోకంలో నిసర్గతో
వికల అంగీం, వికలాంగీం అవుతుంది. వికల అంగీం, అధిక అంగీం, అధికాంగీం అంటే అవయవాలు ఎక్కువగా ఉన్నదాన్ని అని పెళ్ళాడరాదు. ఆ తరువాత ఇక్కడ ఎక్కడ కూడా నోద్వహేత్ అంటే నా ఉద్వహేత్ అన్న చోట కొద్దిగా ఇబ్బందిగా చదివారు. ఇక మిగిలినవన్నీ బాగా సరిగ్గా చదివారండి. రాజావతి సురాప్రసవ. తర్వాత 25వ శ్లోకంలో బ్రాహ్మ వివాహాల గురించి చెప్పడం జరిగింది. 8 వివాహాలు. బ్రాహ్మో దైవ తథైవ, అదేవిధంగా ఆర్ష, తథైవ అదే విధముగా ఆర్ష, ప్రాజాపత్య తథా, ప్రాజాపత్యము తథా, ఆసుర, ఆసుర దీర్ఘం ఆసుర, గాంధర్వ రాక్షసౌ, గాంధర్వము రాక్షసౌ చ అన్యౌ, అదేవిధంగా పైశాచ చివరిది పైశాచ అంటే 7వది. పైశాచం అనేది అష్టమో మత, అష్టమో అధమః అనుందండి. అష్టమో అంటే ఇక్కడ అధము అని ముందే ఆయన చెప్పేశాడు శ్లోకంలోనే. కానీ యాక్చువల్గా అధమ అనేది తర్వాత చెప్పలేదు అనమాట. కాబట్టి ఇక్కడ తర్వాత శ్లోకంలో అది అధమం అనే విషయం తర్వాత చెప్పబడింది, కానీ ఈ శ్లోకంలో ఇరికించేశారు. యాక్చువల్ అయితే అది పైశాచ అష్టమో మత 8వది అది. కానీ 26వ శ్లోకం వచ్చినప్పుడు మీకు కుర్వీత దారాహరణం తేన అంత్యం పరివర్జయేత్ అని చెప్పండి. తేన అంత్యం, అంత్యం అంటే 8వది ఇక్కడ చెప్పబడింది. అంటే నిద్రించి కానీ మైమర్చి కానీ సంభోగేత పెళ్లి చేసుకోవడం పైశాచకం అనే విషయము పరివర్జే, దాన్ని వదిలిపెట్టాలి. అంటే అటువంటి ఆలోచన ఉండకూడదు. చక్కగా మంచి గౌరవంతో వివాహం చేసుకోవాలి. అంతేగాని వేరే దురుద్దేశంతో కట్నకానుకల కోసం కానీ లేదు వేరే దురుద్దేశంతో కానీ చేసుకోకూడదు అని ఉద్దేశం అన్నమాట. చక్కగా మంచిగా గుణగణాలు చూసుకొని నచ్చినటువంటి జీవితాంతం కూడా ఆమెను పోషించగలుగుతాను, రక్షణ కల్పించగలుగుతాను అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ శ్లోకాలని చెప్పబడింది. అంతేగాని ఏదో తాత్కాలికంగా వాళ్ళు కట్నకానుకలు ఇస్తున్నారు బాగా, ఏముందో ఈ వివాహం చేసుకొని ఇంకో వివాహం చేసుకొని ఇంకా కట్నంగా అలా దురుద్దేశంతో చేసుకోకూడదు. అమ్మాయి నచ్చితేనే చేసుకోవాలి. నచ్చకుండా ఏదో పెద్దలు చెప్పారని చేసుకొని 3వ రోజు నుంచే మూతి ముడుచుకొని కూర్చొని సంసారం 3 నెలలకే వీధి పాలవకుండా చూసుకోవాలన్నమాట. అది దీంట్లో ఉద్దేశం. తర్వాత కుర్వీత దారాహరణం తేన అంత్యం పరివర్తే, అటువంటి భార్యను పొంది సధర్మచారిణీం ప్రాప్య గార్హస్థ్యం సహితస్తయ సముద్వహే దదాత్యేష సమ్యగూఢాం మహాఫలం. ఆ విధంగా చక్కటి అమ్మాయిని చేసుకొని సధర్మచారిని చేసుకొని అన్ని ధర్మాలు కూడా చక్కగా నిర్వర్తిస్తే అన్ని పుణ్యాలు లభిస్తాయి అన్నమాట. లేకుంటే సరిగా చూసుకోకపోతే ఎనలేనటువంటి పాపాలు, దాని ఫలితాలు నరకాలు అన్నీ అనుభవించవలసి వస్తుంది. సరే, తర్వాత మనం ఈ 11వ అధ్యాయం కూడా చదివినన్ని శ్లోకాలు చదవండి. వీళ్ళని ఒక 4 నిమిషాలు ఉన్నాయి. తర్వాత మనం చదువుతారండి వెంకటరమణ గారు? నేను చదువుతున్నాను. చదవండి. ఏకాదశో అధ్యాయః గృహస్థస్య సదాచారః. సగర ఉవాచ గృహస్థస్య సదాచారం శ్రోతమిచ్చామ్యహం మునే. లోకాస్మాత్ పరస్మాచ్చ యమాత్ తిష్టాన్నా శ్రూయతానం సదాచారవపి లోకా ఉభావపి సాధవః క్షేణ సత్శబ్దః సాధువాచకః తేషామాచరణం యత్తు సదాచారః స ఉచ్యతే. సప్తర్షయో అత మనవః ప్రజానాం పపయస్తత సదాచారస్య వక్తారః కర్తారశ్చ మహీపతిః. బ్రాహ్మే ముహూర్తముత్థాయ మనసా మతిమాన్ నృప విభూద చింతయేద్ ధర్మం అర్థం చ
అర్థం చ అప్య అవిరోధనం అపీడయోతయోః కామం ఉభయోరపి చింతయేత్ దృష్ట అదృష్ట వినాశాయ త్రివర్గ సమదర్శనః పరిత్యజే దర్ధకామౌ పరిత్యజే అర్ధకామౌ ధర్మ పీడాకరౌ కృప ధర్మమపి అసుకో ధర్మం లోక విద్విష్టమేవ చ తథా కల్యం సముత్థాయ కుర్యాన్ మాత్రం నరేశ్వర నైరుత్యాం యుషు విక్షేపం అతీత్య అభ్యధికం భువః పురాత్ అవసాద్ మాత్రం పురుషం చ విసర్జయేత్ పాద వసనే చ నోచిష్టో ప్రక్షేపన్న గృహాంగనే ఆత్మఛాయం తరుఛాయాం గో సూర్యాగ్ని అనిలాంస్తదః గురు విజాదీంస్తు బుధో నా మేహీత కదాచన న కృష్టే సస్యమధ్యే వా గో వ్రజే జన సంసది న వర్తమని నా నద్యాది తీర్థేషు పురుషర్షభ నాప్సు నైవాంబ స్థిరే న శ్మశానే సమాచరేత్ ఉత్సర్గం వై పురీషస్య మూత్రస్య చ విసర్జనం ఉదన్ ముఖో దివామూత్రం విపరీత ముఖో నిషి కుర్హీత అనాపది ప్రాజ్ఞో మూత్రో సర్గం చ పార్థివ కృపణై ఆస్తీర్య వసుదాం వస్త్ర ప్రావృత మస్తకః తిష్టేన్న అతి చిరం తత్ర నైవ కించిత్ ధీరయేత్ వల్మీక ముషికోసాకం మృదం న అంతర్జాలం తథా సౌసా వశిష్టాం గేహచ్చ నాద అల్యేప సంభవాం అనుప్రాణ్యు అపపన్నాంచ హలోతాక్తాం చ పార్థివ పరిత్యజే మృదు సంయుక్తాః సకలా శౌచ సాధనే ఏకలింగే బుధే దృశః దశ వామకరే నృప హస్తద్వయే సప్త చాన్య మృత శౌచోపబాధితాః అచ్చేన అగంధలేపేన జలేన ఉద్భదేన చ ఆచామే చ మృధం భూయః తథా దద్యాస్య మాహితః. చాలా నిలిపేద్దాం ఆమె. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రపుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాచ్యుతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమత్వమయేశ్వర.